ప్రబంధకారిణి శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ డాక్టర్ రవికిరణ్ గారు. I am heading this institution. And the next is really eminent personality and head of the institutions. He's chairing many institutions and successfully running institution with a great culture. He is none other than Purva Vidyarthi Parishad President of Telangana, Harishmaran Reddy Garu. Please come out to the dais. Can anyone please associate him? He's an able person and eminent personality who is really spreading our culture, great culture, Indian culture to the Sindhi constituency. Really, he is a great inspiration. He is the one and only highly educated, cultured, and a youngest talent in our Yanikevarunaru. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పక్కన ఎవరున్నారు అని చూడకుండా వాట్ యు ఆర్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు విల్ కాంకర్ ద వరల్డ్ అన్న దాన్ని తాను ఆదర్శంగా తీసుకొని తన అడుగుజాడలో మహానుభావులు ఉన్నటువంటిది మట్టి గరిపించి తాను ఈ రోజున యూత్కు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి వారికి సభాముఖంగా టు గివింగ్ us inspiration. Really doctor, a great leader and great fighter also. I hope he'll also satisfy our needs with the help of government by his natural nature of fighting with the great entities. I thank you for giving this opportunity. Now I would like to invite all the dignitaries to participate in lighting of the lamp. Can you please join in lighting up the lamp? सावधान, स्वस्ता, सावधान, दीपस्तुति. दीप ज्योति परम ज्योति, दीप ज्योति परम ज्योति, दीप ज्योति जनार्दनः, दीपो हरतु मे पापम्, द्वेष बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते, आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योतिर्नमोस्तुते, ब्रह्मज्योति प्रदीप्ताय.
ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం ఎన్ని యుగాలైనా గాని మారనిది గుణం ఎన్ని యుగాలైనా గాని మారనిది గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం
లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయం అయితే కంటి చుక్కరాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం, కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం. హరివిల్లుకు పురుడోసిన పుడమి పూలవనం. వేషభాష భూషణాలు వేరు వేరు పంథాలు, వేషభాష భూషణాలు వేరు వేరు పంథాలు. మన జనని భరతమాత మందిరాన తోరణాలు. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం, తనదేది కాదంటూ సర్వం అర్పించడం. సమర్పణం ములే మన జీవిత సూత్రం, సమర్పణం ములే మన జీవిత సూత్రం. సమిధలైతేనే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణముకై మునుల వోలి బ్రతుకుదాం, మానవ కళ్యాణముకై మునుల వోలి బ్రతుకుదాం. ఆజీవన పర్యంతం అమ్మను పూజించుదాం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం, హిందుత్వం. థ్యాంక్ యూ. శాసనసభ్యులు కొరట్ల డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు మరియు హరిస్మరణ్ రెడ్డి గారు, అధ్యక్షులు పూర్వ విద్యార్థి పరిషత్ తెలంగాణ మరియు సమితి ఉపాధ్యక్షులు రాజేందర్ సార్ గారు, బొడ్ల శ్రీనివాస్ అన్న మన పూర్వ విద్యార్థి పరిషత్ సహాయ కార్యదర్శి మరియు శిశు మందిర్ ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు మరియు మీడియా మిత్రులు, ఈరోజు మొన్న జరిగినటువంటి జాతీయ యోజన ఉత్సవ సందర్భంగా ఎస్ఏ రైటింగ్ దానికి పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అయినటువంటి విజేతలందరికీ మరియు విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఈరోజు మనము స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యోజన ఉత్సవం మనము జరుపుకుంటున్నాము. దానికి సందర్భంగా మనం ఈరోజు సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వివేకానంద 12 జనవరి 1863 సంవత్సరంలో జన్మించారు. తను చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి హిందుత్వం మీద ఆకర్షితులై తను 18 ఏళ్ళ నుంచే మన భారతీయ సంస్కృతి మీద తను ఇండియా మొత్తం తాను తిరిగాడు. తర్వాత తను ముఖ్యంగా చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో తను మొట్టమొదటిగా అక్కడి పౌరులను ఉద్దేశించి అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఉద్దేశిస్తే తను సోదరిమణులారా అనేది మన భారతీయ సంస్కృతిని గుర్తుపడేలా చేశాడు. దాని తర్వాత తను యూరోప్, అమెరికా మరియు ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటించి మన భారతీయ సంస్కృతిని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాడు. అదే సందర్భంగా తను యువకులను మన ప్రపంచంలో యువశక్తి అనేటువంటిది చాలా గొప్పది, యువశక్తితో దేశాలు చాలా ఉన్నతంగా ఎదగడానికి కృషి చేయవచ్చని తను ఆనాడే చెప్పాడు. ప్రస్తుతం తను చెప్పినటువంటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో యువజనులు చాలా వ్యసనాలకు గురి అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చాలా రోజుల్లో న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము. సో అవన్నిటికీ తను అప్పుడే చెప్పాడు. అటువంటి వాటి వ్యసనాలకు లోను కాకుండా తన కుటుంబానికి మరియు తన సమాజానికి, తద్వారా తన దేశానికి ఎంతో కొంత మనము హితోధికంగా సహాయం చేయాలని స్ట్రాంగ్ విల్ పవర్, స్ట్రాంగ్ మైండ్ అండ్ స్ట్రాంగ్ వర్క్స్తో తను యువజనులకు ఉద్బోధ చేశాడు. దీని ద్వారా తన కుటుంబము, సమాజము మరియు దేశానికి ఎంతో ఉత్తమంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. తర్వాత
ఆ స్ఫూర్తితో మనము ఈ పూర్వ విద్యార్థులం అందరం కలిసి 2017లో మన శిశు మందిర్ని మనము పూర్వ విద్యల సహాయ సహకారాలు మరియు పెద్దలందరి సహాయ సహకారాలతో 2017లో 120 మంది విద్యార్థులతో మనము ఈ స్కూల్ని స్టార్ట్ చేశాము. దాని తర్వాత మన స్కూల్ దినదిన ప్రవర్తిమానం అవుతూ 600 పైచిలుకు స్టూడెంట్స్తో ఇప్పుడు ప్రస్తుతానికి మనము నిలబడి ఉన్నాము. దాని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మొదలు మనకు పాత బిల్డింగ్ ఒకటే ఉండేది, అది సరిపోకపోవడం వల్ల కొత్త బిల్డింగ్ కూడా మనము నూతన భవన నిర్మాణము చేపట్టాము. మన హితైషులు మరియు సమాజంలో పెద్దలు మరియు పూర్వ విద్యార్థులందరి సహాయ సహకారాలతో దానికి అనుగుణంగా మనము మన ఇప్పుడు పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది అన్ని స్కూల్స్లో ఇస్తాయి, కానీ శిశు మందిర్ అనేది మనకు భారతీయ విలువలు, కుటుంబ విలువలు, తను ఎటువంటి పౌరునిగా తీర్చిదిద్దడం అనేదంతా శిశు మందిర్లో చూడవచ్చు. వీరు తన కుటుంబానికే కాకుండా దేశానికి కూడా ఎంతో సత్ప్రవర్తనతోటి విలువలతో కూడా వీళ్ళు ఎదుగుతారని మనము సభాముఖంగా చెప్పగలము. అయితే మన కొరుట్ల లాంటి చిన్న పట్టణాలలో అన్ని రకాల వసతులతో కూడిన విద్య, అంటే ఇప్పుడు ఎట్లా చేంజ్ అయినా కొద్ది కూడా మనము మారాల్సి వస్తుంది. అంటే పిల్లలకి చిన్నప్పుడు ఎక్కువ మాకు ఇంటర్ వరకు కూడా ఎంసెట్ ఉంటుంది అనేది కూడా తెలియకపోయేది. ఇంటర్ అయిన తర్వాత ఎవరో చెప్పడము, లాంగ్ టర్మ్ పోవడము అట్లాంటి జరిగేది. ఇప్పుడు 6th 7th నుంచే వాళ్ళకి ఫ్యూచర్లో ఏ రకమైన విద్య వాళ్ళకు దొరుకుతుంది అంటే ముందే వాళ్ళకు ఇంజనీరింగ్ సైడా, మెడికల్ సైడా, బిజినెస్ అంటే BBA కావచ్చు, తర్వాత లా, తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకు అన్ని రకాల విషయాలు బోధిస్తే వాళ్ళు ఎటువంటి వేరే ఆలోచనలకు లోను కాకుండా వాళ్ళు ఒకే రకమైన గోల్ను ముందే ఏర్పరచుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్ళి లాభపడతారని మనము స్కూల్లో అన్ని రకాల అంటే కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి వసతులతో ల్యాబ్స్ కానీ, తర్వాత లైబ్రరీ, తర్వాత సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, తర్వాత నీట్, IIT మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనము ఒక బేస్ అంటే హై లెవెల్ కాకుండా 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి బేస్ లెవెల్ వీళ్ళకు ఇంత చదవడం అనేది అందరూ వింటున్న మాట. దానికి అనుగుణంగా మనం ముందే మన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా మరియు మన విద్యాపరంగా మనము తయారు చేయడమే మా శిశు మందిర్ యొక్క లక్ష్యము. దీనికి మన పెద్దలు, గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు కల్వకుంట సంజయ్ గారు మనకు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్న సభాముఖంగా. మరియు హితైషులు అందరి సహాయ సహకారాలతో మనకు విద్యార్థులందరికీ ఈ రకమైన విద్యను అందించడానికి మా ప్రబంధకారి తరఫున మరియు విద్యార్థుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై. సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో నలిగిపోతుంది. మన భారతీయులంతా నిరాశ నిస్పృహాల చీకట్ల మధ్య నలిగిపోతున్నారు. అలాంటి రోజులలో సూర్యుని సరికొత్త తేజంతో కలకత్తాలో ఉదయించాడు. భయం అంటే తెలియని కళ్ళు, గంభీరమైన గొంతు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, బలిష్టమైన శరీరం, ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, జాతి భేదాలు లేకుండా ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శం. యువతకు ఆయన ఒక రోల్ మోడల్. ఆయన భారతదేశ అత్యంత ప్రసిద్ధి ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన మాటలతోనే మంత్రిముగ్ధులను చేయగలిగే ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఒక గొప్ప దేశభక్తుడు. ఆయన బ్రతికింది 38 సంవత్సరాలైనా ఆయన 1000 ఏళ్ళు చెరగని ముద్ర వేశారు. ఆయన చిన్నతనంలోనే అనేక గ్రంథాలు, అన్ని మతాల గ్రంథాలు అన్నీ చదివేశారు. ఆయన పారవశ్యం అను పదానికి అర్థం తెలుసుకోవడానికి శ్రీకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళాడు. భగవంతుని చూశానని, తనతో మాట్లాడానని చెప్పిన శ్రీకృష్ణ పరమహంస వద్ద ఈయన శిష్యుడిగా చేరాడు. ఆయన వద్ద చాలా నేర్చుకొని చివరికి సన్యాసుల మార్గంలో నడిచాడు. అప్పుడే తన తండ్రి చనిపోవడంతో భారాలన్నీ తన మీదే పడ్డాయి. ఆస్తులు లేక
పేదరికం అనుభవించాడు. తినడానికి తిండి కరువై నీటితోనే తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి తన ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. అప్పుడే తన గురువైన శ్రీకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాడని తన వద్ద సేవ చేయడానికి వెళ్ళాడు. అప్పుడే తను కూడా చనిపోవడంతో ఆయన మఠ్ స్థాపించి యువతలో ప్రేరణ నింపే ప్రసంగాలు చేశాడు. భారతదేశం అంతా తిరిగి హిందుత్వ పునర్జీవనం కోసం కృషి చేశాడు. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఆయన ప్రజలకి ఒక అవగాహన కల్పించాడు. పాశ్చాత్య దేశంలో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటి గురించి కూడా వికసింపజేయాలి అని అనుకున్నాడు. మన భారతదేశంలో నిరాశ నిస్పృహాలతో బాధపడుతున్న భారతీయులని మేల్కొల్పాలి అని అనుకున్నాడు. చికాగోలో జరుగుతున్న విశ్వ సర్వమత సమ్మేళనంలో ఈయన గొంతు వినబడాలి అని అనుకున్నాడు. అందుకోసం ఈయన బయలుదేరాడు. 3 నెలల ముందే చేరుకున్న ఆయన వస్త్రధారణ చూసి ఒక మహిళ అపహాస్యం చేసింది. అప్పుడు స్వామీజీ అన్నారు, మీ దేశంలో టైలర్లు కుట్టే బట్టలు జెంటిల్ మ్యాన్గా మారుస్తాయేమో, కానీ మా దేశంలో మనుషుల్ని వారి క్యారెక్టర్ జెంటిల్ మ్యాన్గా మారుస్తుంది అని అన్నారు. వివేకానంద గొప్పతనం తెలుసుకున్న కేథరిన్ అనే మహిళ తనకి ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు దగ్గరలో ఉన్న లైబ్రరీకి తను రోజు వెళ్ళేవాడు. ఒక పుస్తకాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేవాడు. ఆ పుస్తకాన్ని మరుసటి రోజు దాన్ని తిరిగి ఇచ్చేవాడు. అది చూసిన లైబ్రరీయన్కి కోపం వచ్చింది. అప్పుడు లైబ్రరీయన్ ప్రశ్నించింది, మీరు చదవని దానికి ఎందుకు తీసుకెళ్లడం అని ప్రశ్నించింది. అప్పుడు స్వామీజీ అన్నారు, ఈ పుస్తకం నుంచి నన్ను ఏ ప్రశ్న అయినా అడగండి, నేను దానికి సమాధానాన్ని ఇస్తా అన్నారు. అప్పుడు లైబ్రరీయన్ అడిగిన ప్రతి ప్రశ్నకి స్వామీజీ సమాధానాన్ని ఇచ్చాడు. అలా ఒకరోజు విశ్వ సర్వమత సమ్మేళనంలో ప్రసంగిస్తున్నప్పుడు నా సోదరి మనులారా అని ప్రసంగించారు. దాంతో మొదటిసారి అలా సంబోధించడం విన్న చికాగో ప్రాంతవాసులందరూ 2 నిమిషాలు లేచి చప్పట్లు కొట్టారు. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం వీటన్నిటి గురించి కూడా వాళ్ళందరికీ ఆత్మీయంగా వివరించారు. మన భారతదేశం మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోయి గౌరవం పెరిగి మన భారతదేశ స్థాయి కూడా పెరిగిపోయింది. ఆయనని యుగానికి ఒక గొప్ప పురుషుడిగా భావించారు. మన భారతదేశం మీద ఉన్న అపోహలన్నీ తొలగిపోయి గొప్ప పురుషుడిగా భావించారు. ఆయనని మరణించవలసిన రోజు ఆయననే సృష్టించుకున్న ఒక గొప్ప వ్యక్తి. మన భారతీయ సంస్కృతిని నిలపవలసింది యువతే. కాబట్టి మన భారతదేశాన్ని సుసంపన్నం చేయడానికి యువతే కారణం. కాబట్టి మన భారతదేశం యువతలో అంతా స్ఫూర్తిని నింపి పోశారు. మన భారత జాతీయ జీవనానికి ఊపిరి ఆధారమే మన సనాతన ధర్మం. నీ విలువ ఉన్నతంగా ఉండాలంటే మంచికి దగ్గరగా ఉండు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పినటువంటి వివేకానంద గురించి తాను 7వ తరగతిలోనే సునాయాసంగా ఈ రకంగా చెప్పగలిగేటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆచార్య బృందానికి, సరస్వతి శిశు మందిర్కు వెన్నముకగా ఉన్నటువంటి ప్రబంధకారిణి మరియు సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ 8వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థులచే యోగ్ చాప్ ప్రోగ్రామ్. This is actually a unique program which will not be conducted in any organization, any school in primary level. I welcome Yog Chap group to perform their ముందు
పొద్దేటి పొద్దులోన మంగాలి ఇంతముందుకున్నాని, మంగాలి ఇంతముందుకున్నాని, మంగాలి మధురైన పూలతో మంగాలి పామగల్ల ఉన్నాని, మంగాలి పామగల్ల ఉన్నాని, మంగాలి నిల్లడము రండి, నిల్లడము రండి, నగరవద మంగళమ్మ తండ్రి, గణేష్ గురుస్వామి నిల్లడము రండి, పిల్లపమ్మ చక్క దుష్టమున్నడానికి, పొడిచెటి పొద్దులోన మంగాలి ఇంతముందుకున్నాని, మంగాలి ఇంతముందుకున్నాని, పూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు అందాల పల్లకి పూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు అందాల పల్లకి అందర పాలు పంపావాలు హరిహర కనయుడి ప్రాణం ఉన్నంత వరకు తప్పున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు తప్పున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని కొంతటి పాడాలా, ఆశాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార జగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార జగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. శ్రీకాళేశ్వర
శిశుమందిర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వ్యాయామం అనేది, యోగచాప్ అనేది వారి కార్యక్రమశైలి, వారి ప్రతిరోజు అభ్యాసంలో భాగంగా వ్యాయామం అనేది కంపల్సరీగా ఇంకల్కేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యోగచాప్ ప్రదర్శన ఇచ్చినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఆత్మీయుడు, మన పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు, మన శ్రీ సరస్వతి శిశు మందిర్ వెనక ఉంటూ వారి ఆలోచనలతో, వారి గైడెన్స్తో మమ్మల్ని అందరినీ మార్గనిర్దేశకం చేస్తున్నటువంటి శ్రీ ప్రముఖ న్యాయవాది శ్రీ బొట్ల శ్రీనివాస్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముఖ్య అతిథి సంజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు కొరుట్ల మరియు హరిస్మారన్ రెడ్డి గారు, అధ్యక్షులు పూర్వ విద్యార్థి పరిషత్ తెలంగాణ మరియు సభాధ్యక్షులు వేముల రవికిరణ్ డాక్టర్ గారు మరియు వేదికను నిర్మించిన పెద్దలు రాజగంగారాం గారు మరియు ప్రముఖులందరూ, విద్యార్థులు, ప్రబంధకారిణి పిల్లలందరికీ నా నమస్కారములు. మేము అంటే నేను ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని. 1978వ సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసుకున్నాం. మాది 3rd బ్యాచ్ ఈ స్కూల్లో. ఏ స్కూల్కు లేని ఒక విశిష్టత మన సరస్వతి శిశు మందిరాలకు ఉంది. ఏ స్కూల్లో అయినా కానీ వాళ్ళకు ఓన్లీ చదువు అంతే తప్పితే వేరే విషయాల పట్ల వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. కానీ మన దగ్గర, మన సరస్వతి శిశు మందిరాలలో మనం చెప్పేది ఏంది? జ్ఞానము, శీలము, ఏకత. జ్ఞానం కావాలి, మంచి సౌశీల్యము, డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, సమాజంలో ఒక వ్యక్తి, కుటుంబంలో ఒక వ్యక్తి, తద్వారా దేశానికి ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి. చదువుతో పాటు ఏకత అంటే మనం సమాజం అంతా కలిసికట్టుగా ఉండాలి, ఎలా దృఢంగా ఉండాలి, స్ట్రెంగ్త్. కాబట్టి మనము మొత్తం విద్యార్థి యొక్క అన్ని రకాల వికాసానికి, ఒక చదువు పట్లనే కాకుండా మొత్తం పూర్ణమైన ఒక విద్యార్థి ఎదుగుదలకు ఫౌండేషన్ అనేది ఇక్కడ పడుతుంది. మేము ఇవాళ ఏ పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కానీ మనకు పునాది సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఆగదు. అలాగే మనం చదువుకున్న ఈ విద్యనే మాకు పునాది. ఇవాళ మేము అన్ని రంగాల్లో, మా ఫ్రెండ్స్ కానీ, మా క్లాస్మేట్స్ కానీ డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాల్లో ఉన్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ మేము ఆ రోజు ఈ స్కూల్లో చదువుకున్న విద్య, మేము నేర్చుకున్న జ్ఞానం, మాకు ఈ స్కూల్ ఇచ్చిన సౌశీల్యం అనేదే, క్రమశిక్షణ అనేదే మాకు ఈ స్థాయిలో ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం సమాజంలో వెళ్ళినప్పుడు మనం చాలామంది విద్యార్థుల్ని కానీ పరిశీలిస్తే మనం అనొచ్చు, కొద్దిగా పరిశీలించినట్టయితే మీరు మమ్మల్ని సరస్వతి శిశు మందిర్ విద్యార్థి అంటారు. అంటే సరస్వతి శిశు మందిర్ విద్యార్థి అంటే ఒక బ్రాండ్. ఎక్కడికి పోయినా ఏర్పడిపోతుంది మన ప్రవర్తనలో కానీ, మన మాటలలో కానీ, మన రియాక్షన్స్, సమాజం పట్ల మనకున్న, కుటుంబం పట్ల మనకున్న విలువలు కానీ, సమాజం పట్ల కానీ, దేశానికి మనము
చూపుతున్న శ్రద్ధ కానీ ఈ విలువలతో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు సరస్వతి శిశు మందిర్ విద్యార్థిని ఏర్పాటు చేస్తుంటారు. కాబట్టి సమాజంలో ఒక విద్యనే కాకుండా అన్ని రకాల వ్యక్తి సౌశల్యానికి అన్ని రకాల డెవలప్మెంట్కు మేము చదువుకున్న ఈ చదువు మీరు చదువుకున్నది. చాలామంది ఏంటంటే మధ్యలో మేము తెలుగు మీడియం చదువుకున్నాం, చాలామంది ఇంగ్లీష్ మీడియం లేక దూరం అయిపోయినారు. చాలామందికి మాకు కూడా అనిపించింది మా పిల్లలు ఈ స్కూల్లో చదువుకోలేకపోయినరే అని. మేము ఎంతో బాధపడ్డాం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం లేక. ఇప్పుడు మీ పిల్లలంతా ఎంతో అదృష్టవంతులు, మీకు ఇంగ్లీష్ మీడియం అయింది సరస్వతి శిశు మందిర్, మీరందరూ ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. మేము మా పిల్లలకు ఆ విద్య ఇవ్వలేకపోయినాం, దానికి మేము చాలా బాధపడుతుంటాం. అట్లాంటి విద్య అందియకపోయినామా మా పిల్లలకు అనేది. కాబట్టి మీరు ఇక్కడ మాలాగానే మీరు కూడా మంచి స్ట్రెంగ్త్తో చదువుకొని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి వచ్చి చాలా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. మరియు స్వామి వివేకానంద యొక్క సందేశం గురించి మన వక్త హరిస్మరణ్ రెడ్డి గారు చెప్తారు, అలాగే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. వారి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. వారు మన దేశ ఔన్నత్యాన్ని, మన హిందూ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పి, అంతకుముందు భారతదేశం అంటే ఇక్కడ ఏదో తేళ్ళు పాములు ఇట్లా పారే దేశం, ఇక్కడ వీళ్ళకు నాగరికత తెలియదు అనే ఒక భావన ఉండేది. స్వామి వివేకానంద ఎప్పుడైతే చికాగోలో ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించారో అప్పుడు ప్రపంచం దృష్టి భారతదేశం అంటే మారిపోయింది. ప్రపంచం దృష్టిలో భారతదేశం ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మికమైన మహోన్నత దేశం అని వారు చాటి చెప్పారు. దాంతో ప్రపంచంలో మన భారతదేశాన్ని చూసే దృష్టి కూడా మారిపోయింది. కాబట్టి ఈ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నందుకు మేము గర్వంగా ఉన్నాం. మీరు కూడా అలాగే అన్ని విషయాల్లో ఉన్నతిని సాధించి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే 12వ జనవరి రోజున విద్య, వివేకం, ధర్మం, జ్ఞానం, నిత్యోత్సాహం రూపుకట్టిన ఒక మహానీయుడు, ఒక మహావ్యక్తి జన్మదినం. ఆ మహావ్యక్తి కాలగర్భంలో కలిసిపోయి 100 సంవత్సరాలు దాటింది. ఆయన దేహాన్ని విడిచే నాటికి ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? రాజకీయ నాయకుడా, లేదా శాస్త్రవేత్తనా, లేదా సంఘ సంస్కర్తన? ఎవరా విశిష్ట వ్యక్తి? హీఈస్ ద గ్రేట్ లెజెండ్ పర్సన్ స్వామి వివేకానంద గారు. Now our sisters and brothers will show a small part of his life. మీరు భగవంతుడు మాట్లాడారా? మీతో ఏదైతే మాట్లాడుతున్నానో భగవంతుడితో మాట్లాడాలి. మరి నేను కూడా మాట్లాడాలంటే ఏం చేయాలి? ఆ భగవంతుడితో మాట్లాడాలంటే కష్టాలు, బాధలు, సుఖాలు, ఆస్తులు, బంధాలు అన్నీ విడిచిపెట్టి నీకు ఆ భగవంతుడు కనబడాలి. సరే స్వామి, ఇప్పటి నుంచి నేను కూడా మీ బాటలో నడుస్తాను. ఉన్నారు కదా, ఈ ఆహారం స్వీకరించు. నేను నా యాత్రలో భిక్షాటనం చేయొద్దు అని అనుకున్నాను. నేను ఆకలితో ఉన్నానని మీకెలా తెలుసు? నిన్న రాత్రి నా కలలో శ్రీరాముల వారు కనిపించారు. వారు నా భక్తుడు ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టు అని చెప్పారు. మీ వలన నేను స్వయం భూదేవిని చూశాను. అలాగే. అరే నువ్వు స్వామికి ఈ ఆహారం ఇస్తున్నావు, నువ్వు నాకు ఒక్క మాట చెప్తే పంచపక్ష ప్రమాణాలు తెస్తుండే కదా. స్వామి, మీరు ఈ ఆహారం స్వీకరిస్తున్నారు, మీరు నాకు ఒక్క మాట చెప్తే పంచపక్ష ప్రమాణాలు తెస్తుంది కదా. పైగా ఒక కర్షకురాలు ఇచ్చిన ఆహారం స్వీకరిస్తున్నారు. లేదు, నా శిష్యురాలు నాకు ప్రేమతో ఆహారాన్ని ఇచ్చింది. అంతే ప్రేమతో నేను ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్నాను. నా వద్ద కుల, మత, జాతి భేదాలు ఏవీ లేవు. మీరందరూ నాకు సమానమే. స్వామి, నేను చేసిన తప్పు నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మీరు స్వామి వివేకానంద అనే బిరుదును స్వీకరించండి. చికాగోలో జరుగుతున్న విశ్వ సర్వ మత సమ్మేళనంలో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి వికసింపజేయండి. అలాగే. ఖ్యాతిని పెంచడం కోసం పాల్గొన్నాడు. వేసుకున్నాడు కదా. మన ఆయన భారతదేశం నుండి వచ్చిందంట. మన దగ్గర బెగ్గర్స్ కూడా అలాంటి డ్రెస్ వేసుకోరు. హలో మేడం, మీ దేశంలో టైలర్లు కుట్టే బట్టలు జెంటిల్మ్యాన్గా మారుస్తాయేమో కానీ మా దేశంలో మనుషుల్ని వారి క్యారెక్టర్ జెంటిల్మ్యాన్గా మారుస్తారు. అబ్బో, ఇతనెవడో గొప్ప చమత్కారిలాగా ఉన్నాడే. స్వామి, మీరు రోజు గ్రంథాలయానికి వెళ్ళి రోజుకొక బుక్ని తీసుకెళ్ళి
మళ్ళీ తర్వాత రోజున అక్కడే పెడతారటగా. మరి మీరు ఆ పుస్తకాలన్నీ చదువుతారా? అవును, చదువుతాను. దానికి ప్రూఫ్ ఏంటి? మీరు ఈ పుస్తకం నుంచి నన్ను ఏ ప్రశ్న అయినా అడగండి, నేను సమాధానాన్ని చెప్తాను. సరే. ఇక్కడ అన్ని మతాల గ్రంథాలు ఉన్నాయి. ఇందులో మీ మత గ్రంథం భగవద్గీత కూడా ఉంది. అది చివరిలో ఉంది, అందుకే దానికి విలువ లేదు. లేదు లేదు, ఎందుకు విలువ లేదు? మా భగవద్గీతనే అన్నిటికీ మూలమైనది. మా భగవద్గీత నుంచే అన్నీ ఆవిర్భవించాయి. ఒకవేళ కింద ఉన్న పుస్తకాన్ని తీసినట్లయితే మీద ఉన్న మత గ్రంథాలన్నీ కింద పడిపోతాయి. మీరు ఒప్పుకున్నారు, మా భగవద్గీతనే ముందు పుట్టింది. ఈడియట్ ఎవరో తన పేరు ఈడియట్ అని రాశారు, కానీ అడ్రస్ రాయడం మర్చిపోయారు. ఇప్పుడు స్వామివారు ఉపన్యాసిస్తారు. థ్యాంక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. Thanks in the name of most ancient orders of the world. Thanks in the name of religions of mother. Thanks in the name of millions of Hindu people and all the classes and all the sects. Thanks in the name of all the speakers. Thank you. ఇప్పుడు స్వామివారు భారతదేశానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఆగండి స్వామి, మీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా బాగున్నాయి. మమ్ములను మీ శిష్యులుగా స్వీకరించండి. అలాగే, నేను ఒప్పుకుంటున్నాను. మీరు కూడా మా భారతదేశానికి రావచ్చు. మేము కూడా రావచ్చా? రావచ్చు. రండి. ఇప్పుడు మన భారతదేశానికి అడుగు పెట్టబోతున్నాం. మనం భారతదేశానికి అడుగు పెట్టి శ్రీ రామకృష్ణ మఠ్ స్థాపించి యువతలో ప్రేరణ నింపే ప్రసంగాలు చేయాలి. స్వామి, మా భారతదేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటారు. అందువలన మీ పాదాలు నా శిరస్సుపై పెట్టి నా జన్మధన్యం చేయండి. లేదు లేదు, మీరందరూ నాకు సమానమే. అలా చేయకండి. ఇప్పుడు మనం భారతదేశానికి వచ్చాం. కూర్చోండి శిష్యులారా, భోజనాన్ని ఆరగించండి. కూర్చోండి. మీరందరూ ఈ భోజనాన్ని ఆరగించండి. శిష్యులారా, క్యాలెండర్ తెచ్చారా? జనవరి 3 ఈ రోజున ముహూర్తం బాగుంది. ఆ రోజు ఏం ప్రత్యేకత స్వామి? మీరే ఆ రోజు చూడండి. మీరందరూ ఈ గదిలోనే ఉండండి. నేను ఆ గదిలో ధ్యానం చేస్తాను. మీరందరూ ఈ గదిలోనే ఉండండి. ఉపదించారు. అయ్యయ్యో, స్వామి గారు పరమోపదించారు. స్వామికి జై, స్వామికి జై. స్వామికి జై. Nothing is done in a day. Religious cannot be swallowed in the form of pill. It requires study and constant practice. The mind can be only slow and with study practice. Thank you. Of life, both part of life. They both are not permanent. The life is risk. If you win, you can lead. If you
If you lost, you can guide. Education is not the information. Education is not the amount of information that is put into your brain and runs rewarded unregistered in our life. If we have life building, man making, character making, assimilation of five ideas. If we have this assimilation of five ideas in our life. Thank you. Wait, have patience, everything will come right in time. The brave alone do great things, not a cowards. A race away can stop, still the goals are reached. All powers are with you, you can do anything and everything. Believe the nature will help you. The dreams are for aims and chase it. Thank you. The God in you is the God in all. If you not know that, you know nothing. You are indestructible, you are the self, the God of universe. Thank you. Put your heart and mind, soul into even your smallest acts. This is the secret of the success. Thank you. जो तुम सोचते हो वो बन जाओगी, अगर तुम खुद कमजोर सोचते हो तुम कमजोर हो जाओगी, तुम खुद ताकतवर सोचते हो तुम ताकतवर हो जाओगी. Arise, awake and stop not till the goal is reached. Thank you. మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన భారతదేశము దానికి అంకురార్పణ చేసినటువంటిది స్వామి వివేకానంద అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలము. దానిలో ఏకాగ్రతలో భాగంగా ఒకనాడు ఏంటంటే బ్రిటానికా అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఇట్స్ లైక్ వన్ వరల్డ్స్ ఎన్సైక్లోపీడియా. దానికి 27 బుక్స్ ఉంటాయి. మొత్తం వరల్డ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జ్ఞానం అంతా దానిలో నిక్షిప్తపడి ఉంటుంది. ఒకనాడు ఆయన ఫారిన్ కంట్రీలో ఒకసారి వెళ్ళి ఆ బ్రిటానికా బుక్ తీసుకొని ఆ లైబ్రరీని అడుగుతాడు. ఏమనంటే ఇందులో ఏమి రాసింది అని చెప్పేసి అడిగితే ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం దీనిలో పొందుపరచబడింది. ఇటువంటివి 27 సంచికలు 27 భాగాలుగా ఉన్నాయి అని చెప్పేసి అనంటే నేను దీన్ని చదవచ్చా అని చెప్పేసి ఆ లైబ్రరీని అడిగాడు. ఆనాడు ఆ లైబ్రరీని ఏమన్నాడంటే ఇది మామూలు వాళ్ళకు సాధ్యపడదు, నిన్ను చూస్తే ఒక మామూలు వ్యక్తిలా ఉన్నావు, ఎవరైనా జ్ఞాని దీన్ని మొత్తం చదవాలంటే 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు. కానీ నేను కనీసం నాకు నా ప్రయత్నం నేను చేస్తాను, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ తను తీసుకెళ్ళి కరెక్ట్ 1 నెల రోజులు కూడా కాలేదు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. అయితే లైబ్రరీని ఆ రోజు అనుకుంటాడు ఈయన వల్ల కాలేదేమో తొందరనే తీసుకొచ్చేసినాడు అని చెప్పేసి. కాకపోతే ఆ మాటను తను ఉటంకిస్తుంటే వివేకానంద స్వామి అంటారన్నట్టు లేదు, దీనిలో ఏ మూలన ఏ కోణన ఏ కార్నర్లో ఏది అడిగినా కానీ నేను చెప్పగలను అని చెప్పేస్తే ఆయన నవ్వుతూ 12వ సంచికలో 13వ సంచికలో ప్రతి ఒక్క పేజీలో ఉన్నటువంటి ఎవ్రీ కార్నర్ను తను క్వశ్చన్ చేసినాడు. దానికి ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ 100% ఇవ్వగలిగినాడు. అంటే ఆ రోజున ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటిదంటే ఏకాగ్రత. మన పిల్లల్లో ఏకాగ్రత ఉంటే ఎంతటి సముద్రాన్నైనా ఎంతటి మహాసముద్రాన్నైనా అవలీలగా ఈదగలుగుతాము, ఈ జ్ఞాన సముద్రాన్ని కూడా అవలీలగా ఈదగలుగుతామని చెప్పేసి ఆనాడు ఆయన చెప్పిన దాన్ని పిల్లలందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు తెలిసి వివేకానందుని అడుగుజాడల్లో నడిచి వారు ఈ రోజున ఈ విజయ తీరాలకు చేరినారని అనుకుంటున్నాను. వాస్తవంగా ఎవరైనా విజయం సాధించారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలను చూస్తే ఎక్కడో ఒక దగ్గర వివేకానందుని కోటు వివేకానందుని చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. ఈనాడు ఇంతమంది మహానుభావులు వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇంకా మన సరస్వతి శిశు మందిర్ ఇంకా ముందటికెళ్తుంది అని చెప్పేసి ఆశిస్తూ మన గ్రేట్ ఇన్స్పిరేషన్ వారు శ్రీ సరస్వతి శిశు మందిర్లోనే చదువుకొని ఈరోజు 5,500 మంది విద్యార్థులకు తన విద్యాబోధన ద్వారా జాతికి మంచి యువకుల్ని తయారు చేస్తున్నటువంటి హరిస్మరణ్ రెడ్డి గారు. అది 10th నుండి కాదండి, ఇంటర్ అండ్ డిగ్రీలో 5,005 మంది విద్యార్థులు నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటి సాందీపని ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అయినటువంటి హరిస్మరణ్ రెడ్డి గారు మన పూర్వ విద్యార్థి శిశు మందిర్ పూర్వ విద్యార్థి గారిని
వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నాట్యం వందే భారత మాతరం. ఏ తల్లి తన గర్భంలో అమూల్యమైనటువంటి రత్నరాశులను దాచుకుని ఉందో, ఏ తల్లి గర్భంలో అనేక మంది రాజులు రాజర్షులు జన్మించి ఆ తల్లి జీవితాన్ని పావనం చేశారు, అనంతమైనటువంటి సాగర జలాలు నిత్యం కన్యాకుమారి దగ్గర ఏ తల్లి పాదాలని కడుగుతున్నాయో, ప్రపంచానికి మణిమయమైనటువంటి హిమాలయ శిఖరాలు ఏ తల్లికి కిరీటంగా బాసిల్లుతున్నాయో, ఆ తల్లి నేలమాత భరతమాతకి తొలివందనం చెబుతుంది. భారతీయుని అదృష్టం, ప్రపంచంలో ఏ ధర్మానికి కూడా చదువులకు తల్లి లేదు. మన భారతీయులకి చదువులకు ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి సరస్వతి మాతకు మలివందనం చెప్తుంది. సరస్వతి శిశు మందిరం ఇది ఒక అత్యద్భుతమైనటువంటి పేరు, ఒక దేవత మీద వెలిసినటువంటి పేరు. ఈ పేరుతో ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ది బిగ్గెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ NGO ఏదైతే ప్రపంచంలో విద్యారంగంలో ఉన్నదో, ఆ విద్యారంగంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ NGO ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్లో విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ. దాని గురించి ఒక నిమిషం చెప్పి సబ్జెక్టులోకి వెళ్తాం. ఏంటి బిగ్గెస్ట్ NGO అంటే? ఇదంతా కూడా భారతీయులు ఏదో శిశు మందిర వాళ్ళు ఇచ్చుకున్నటువంటి బిరుదు కాదండి. ఈరోజు ప్రపంచంలో ఒక విద్యా వ్యవస్థ 13,000 ఫార్మల్ స్కూల్స్, 12,000 ఇన్ఫార్మల్ స్కూల్స్ రన్ చేస్తున్నది. మొత్తం 37 లక్షల మంది విద్యార్థులు, 1,65,000 మంది టీచర్లు. ఇది ఈరోజు విద్యాభారతి యొక్క స్వరూపం. కానీ టీచర్లు విద్యార్థులే కాదండి, ఈ పాఠశాలలు నడపడానికి ప్రతి పాఠశాలకి ప్రబంధకారిణి, సంచాలన సమితి, సలహా సమితి, విద్వత్ సమితి పేరు మీద దాదాపు 39 మందితో ఈ పాఠశాల యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి. ఇలా ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా భారతిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చెప్తే దాదాపుగా 50 లక్షలు. ఇలా 50 లక్షల మంది భారతదేశంలో విద్యాభారతి సిద్ధాంతానికి అనుగుణంగా ఈ దేశంలో ఎలా డెవలప్ కావాలి, ఈ దేశం ప్రపంచానికి ఎలా మార్గదర్శకత్వం చేయాలి అని చూస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విద్యా సంస్థ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ. దానిలో భాగంగానే ఈ విద్యాభారతి ఎందుకోసం ఏర్పడడం లక్ష్యం ఏమిటి? లక్ష్యం మొట్టమొదటి చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశానికి స్వతంత్రం కావాలి 200 సంవత్సరాలు బాగా కష్టపడి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా మీకు? బ్రిటిష్ వాడు చెప్పిన లెక్కల ప్రకారమే 7,50,000 మంది. అసలు ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ప్రపంచంలో ఒక దేశం తమ స్వాతంత్రం కోసం అత్యధికంగా మనుషులను త్యాగం చేసుకున్నటువంటి దేశం ప్రపంచంలో ఒక దేశం, అది భారతదేశం. ఇంతమంది తమ ప్రాణాలను అర్పించారు, అనేక మంది కాళ్ళు చేతులు ఊడగొట్టుకున్నారు, ధనాన్ని ఇచ్చారు, తమ మానాన్ని ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎలా ఉండాలి? అసలు ఆశ్చర్యపోయే పరిస్థితి చెప్తాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక నిమిషంలో చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాను. అసలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంగా లేదండి. బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడే కనీసం భారతదేశం దేశంగా ఉన్నది. కారణం ఏమిటి అంటే ఈ దేశాన్ని ఎలా రూపొందించాలి అనేటటువంటి చిన్న ప్రణాళిక కూడా లేదు. అలా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ఎలా ప్రారంభమయ్యాయి? ఎవరైతే మెకాలే ఈ దేశాన్ని బానిసత్వంలో నెట్టుతాను, భారతదేశంలో ఒక్కడు కూడా లీడర్ ఎంటర్ప్రైనర్ ఉండద్దు అన్నటువంటి ఒక ఆకాంక్షతో మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టబడిందో, దురదృష్టవశాత్తు ఈ రోజు వరకు కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా విధానము, మెకాలే ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానము, వీళ్ళందరూ ఎవరు లీడర్ గారు, ఎవరైతారు? క్లర్కులు అవుతారు. మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ నాన్నకు ఉత్తరం రాశాడు, నాన్న నేను ఒక పవిత్రమైనటువంటి దేశంలో ఉన్నాను, ఆ దేశం చాలా అత్యద్భుతమైన దేశం, నేను ఎక్కడ ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక వీధి కుక్కను చూలే, మనుషులంగా అది గుర్తుపెట్టుకోండి, వీధి కుక్కను చూలే, కానీ ఈ దేశంలో నేను ప్రవేశపెట్టబడే విద్యా విధానం 50 సంవత్సరాలు ఉన్నట్లయితే ఈ భారతదేశంలో ప్రజలందరూ తోలు మాత్రమే నల్లగా ఉంటుంది, మొత్తం తెల్ల వాళ్ళకి బానిసలుగా మారిపోతారని చెప్పేసి మెకాలే రాశాడు, నేను కాదండి. ఇప్పటికి కూడా అలాంటి విద్యా విధానమే భారతదేశంలో ఉన్నప్పుడు సంఘ పెద్దలు ఆలోచించారు. ఏం ఆలోచించారంటే అసలు మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం?
ఏమీ మార్పు లేనట్టయితే సిద్ధాంతంలో మార్పు లేదు, జీవన విధానంలో మార్పు లేదు, చదువులో మార్పు లేదు, ఇలాంటి మార్పు లేనటువంటి సమాజం కోసం ఓన్లీ అధికార మార్పిడి కోసం స్వతంత్రం అవసరం లేదు కదా అని ఆలోచించి 1952లో ఈ దేశం అంటే ఏమిటి, ఈ దేశం యొక్క శీతోష్ణ స్థితి ఏమిటి, ఈ దేశంలో ఎటువంటి పంటలు పడతాయి, ఈ దేశంలో ప్రజలు ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, కాశ్మీర్లో ఎటువంటి బట్టలు కట్టుకోవాలి, కన్యాకుమారిలో ఎట్లా, అటక్లో ఎట్లా కట్టుకోవాలి, కటక్లో ఎట్లా కట్టుకోవాలి, ఇవన్నీ ఈ దేశం యొక్క మౌలికమైనటువంటి నైసర్గిక స్వరూపం ఆధారంగా ఈ దేశ విద్యా విధానం ఉండాలి అని అనుకొని ఆలోచించి, మామూలుగా ఆలోచన కాదండి, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే, 1952లో గోరఖ్పూర్లో మొట్టమొదటి శిశు మందిరం ప్రారంభించింది. కాబట్టి మనదైనటువంటి వ్యవస్థ కావాలి, మనదైనటువంటి జాతీయత కావాలి, మనదైనటువంటి విద్యా విధానం కావాలి. ఈ విద్యా విధానం అంటే ఏమిటి? జనరల్గా మనం చెప్తాం, ఇప్పుడు వాళ్ళ చాలా మంది పాఠాల్లో చెప్తూ ఏమని చెప్పారంటే వాళ్ళందరూ కూడా భారతదేశం, హిందుత్వం, సనాతన ధర్మం. నేను 4 మాటల్లో సనాతన ధర్మం గురించి చెప్తాను, నాలుగే లైన్లో సనాతన ధర్మం గురించి చెప్తాను. పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. సనాతన ధర్మం అంటే ఏమిటి? మాతృవత్ పరభార్యేషు. మీకు అర్థమైపోతుంది వెంటనే. మొట్టమొదటి లైన్ ఏమిటి? మాతృవత్ పరభార్యేషు పరద్రవ్యాన్ని లోయిస్తతః ఆత్మవత్ సర్వభూతేషు ఏ సద్ధర్మ సనాతన. సనాతన ధర్మం అంటే పెద్ద పుస్తకాలు అన్ని చదవాలంటే కాదు. ఈ ప్రపంచంలో నీ భార్య తప్ప మిగతా ఎవరున్నా సరే తల్లితో సమానం. పరుల ద్రవ్యము ఏది ఉన్నా సరే మట్టితో సమానం. తోవండి 10 కిలోల బంగారం దొరకని కాక, 1 కోటి రూపాయలు దొరకని కాక, ఏమన్నా కానీ అది మట్టితోని సమానం. ఇక్కడ వరకు ఓకే. 3వ సెంటెన్స్ చెప్తుంది, ప్రపంచంలో ఏ ధర్మంలో కూడా లేనటువంటి మాట గుర్తుపెట్టుకోండి, ఆత్మవత్ సర్వభూతేషు. భూతం అంటే దయ్యం, భూతం అని మనకు పుస్తకాల్లో చెప్పారు. భూతం అని చెప్పి, భూతం అంటే కాదండి, భూతం అంటే జీవం. ఆత్మవత్ సర్వభూతేషు, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి 84 లక్షల జీవరాశిలో ఉండేటటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే. ఇది సనాతన ధర్మం అంటే. ఏ సద్ధర్మ సనాతన. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనుషుల్లో కులాలు ఉన్నాయా, మతాలు ఉన్నాయా, ఇంకేమున్నది? ఆత్మవత్ సర్వభూతేషు. అట్లా ఒకవేళ పిల్లలకి చదువు చెప్పగలిగితే, ఒక కత్తి తీసుకొని అమ్మాయిని ఒడిచేటోడు, ముఖం మీద యాసిడ్ దాడి చేసేటోడు, బాంబులు వేసేటోడు, పక్క మతం మంచిది కాదని ఆ మతాన్ని చంపేయాలనుకుంటాడు, ఈ ప్రపంచంలో ఉంటాడండి. ఇది కదా భారతదేశం అంటే. ఆత్మవత్ సర్వభూతేషు అనేటటువంటి ఒక అమృతమైనటువంటి భావనతో ఈరోజు పిల్లలకి చదువు చెప్తే, ఈ పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళైతే ఈ ప్రపంచాన్ని అద్భుతంగా తయారు చేస్తారు. ఇలా తయారు చేయగలిగేటటువంటి ఒక యువ తరాన్ని నిర్మాణం చేయడం విద్యాభారతి యొక్క లక్ష్యం, శిశు మందిరం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యము తీసుకున్నటువంటిది స్వామి వివేకానంద ఆశయాలు, ఆదర్శాల మీద, వారిచ్చినటువంటి సాహిత్యం మీద ఈ ఆదర్శాలను తీసుకొని ఈరోజు విద్యాభారతి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. అద్భుతమైనటువంటి ఒక విషయం. నేను ఈ పాఠశాలకి 6 సంవత్సరాలు మూతపడ్డ తర్వాత ఇక్కడ యజ్ఞం చేశారు. కమలాకర్రావు గారు ఉన్నారు, రాజగంగాధర్ గారు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా నన్ను పిలిచారు, ఏమండి మీరు ఈ పాఠశాలలో యజ్ఞం చేస్తున్నాము, కొత్తగా స్కూల్ ప్రారంభిస్తున్నాము. ఇక్కడికి వచ్చి చూశాను నేను. ఇక్కడైతే మామూలుగా అసలు అంటే చాలా ఇబ్బందికరంగా ఉండే వాతావరణం. అడిగాను, ఈ శిశు మందిరం ఏంటండి ఇలా అంటే, లేదండి కంపల్సరీగా ప్రారంభిస్తాము, పూర్వ విద్యార్థులు చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి. అలా యజ్ఞంతో ప్రారంభమైనటువంటి పాఠశాల ఈరోజు నీ దగ్గరగా 700 సంఖ్యతో అత్యద్భుతంగా రాణిస్తున్నది. ఈ కొరుట్లలో ఒక ప్రామాణికమైనటువంటి విద్యా వ్యవస్థగా, విద్యా సంస్థగా ఈరోజు ఈ శిశు మందిరం వెలుగొందుతుంది. అలా వెలుగొందడానికి అనేక మంది కార్యకర్తలు అద్భుతంగా శ్రమించారు. ఆ శ్రమించినటువంటి ఫలితమే ఈ పాత బిల్డింగ్ కాకుండా పక్కన ఉన్నటువంటి దాదాపు 80 లక్షల రూపాయల బిల్డింగు కట్టి పిల్లలకి ఈరోజు విద్యను అందజేస్తున్నారు. ఎంత శ్రమ ఉంటుందండి. కాబట్టి ఇంత శ్రమ చేస్తూ ఎందుకోసం ఈ విద్యాలయాన్ని నడపాలి అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రపంచం బాగుండాలంటే. కాబట్టి ఇలాంటి విద్యా విధానాన్ని, ఇలాంటి విద్యాలయాలని ప్రోత్సహిస్తారని వేదిక మీద ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే. స్వామి వివేకానంద ఇదంతా రూపోద్ఘాతం అండి, నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. స్వామి వివేకానంద మన మామూలుగా కనిపిస్తాడు, కానీ కాషాయ బట్టలు వేసుకుంటాడు. ఇంతకుముందు అందరు చెప్పారు, నేను మళ్ళీ అదే చెప్తాను. అమెరికాలకు వెళ్ళాడు, చాలా కష్టపడ్డాడు, 3 నెలలు తిండి లేదు. ఒకరోజు రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. రైల్వే బేగులో పడుకుంటే తెల్లారు వచ్చేసి రైల్వే పోర్టర్స్ ఈయన ఎవడో బస్తా అనుకొని పక్కకు నూకేశారు ఆయన.
ఎవరు ఆయనను స్వీకరించలే. ముందు 3 నెలల ముందు వెళ్ళాడు. ఇంత కష్టపడి సర్వమత మహాసభల్లో చికాగోలో పాల్గొంటున్నప్పుడు అందరూ చెప్పినటువంటి మాటలు, ఆయనకు ముందున్నటువంటి వక్తలందరూ ఏమని చెప్పారు తెలుసా అండి? మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కింద ఉన్న వాళ్ళందరూ కూడా కాదు, మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీకు అర్థమైతే ఇది మంచిగా ఉంటుంది ఇంగ్లీష్లో వినడానికి. అర్థమైంది తెలుసా? ఓనా అమెరికా ఆడోళ్ళారా మొగోళ్ళారా, అటు ఇటు కానోళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ సంబోధన లేదు. ప్రపంచంలో అన్ని మతాలు అన్ని ధర్మాలు కూడా ప్రపంచంలో మనుషులను ఏ విధంగా చూసినాయి? అయితే ఆడోళ్ళు లేకుంటే మొగోళ్ళు. కానీ అప్పటి వరకు వేరే ధర్మాలకి తెలియదు ప్రపంచంలో. ఇట్లా అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, నాన్న ఉంటుంది, తల్లి ఉంటుంది, ఇవన్నీ అని తెలియదు. స్వామి వివేకానంద లేచి ఒక్కసారి క్లోజ్గా చెప్పాడు, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత లేచి చప్పట్లు ఉంటారు తెలుసా అండి? ఆ రోజు వారికి ఇచ్చినటువంటి సమయం 5 నిమిషాలు, ఉపన్యాసం ఇవ్వలే. అసలు బయటకు వచ్చినంత ప్రశ్నలు అందరూ అడిగారు, ఏంటండి అసలు ఆయన ఏమన్నాడు, ఎందుకోసం చప్పట్లు కొట్టారు, ఎందుకోసం 5 నిమిషాలు మీరు ఎగురుతున్నారు, దుంపుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు? ఒక అమ్మాయి చెప్పింది, అక్కడ ఎక్కడో 5,500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక అనాయక దేశం అనుకుంటున్నాము, ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఒక హిందూ సన్యాసి నన్ను అక్క అని పిలిచిండు, నన్ను చెల్లి అని పిలిచిండు, నన్ను అన్న అని పిలిచిండు, నన్ను తమ్ముడు అని పిలిచిండు. అంటే ప్రపంచం మొత్తము అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అమ్మ నాన్నలు, సోదర సోదరీమణులుగా చూసేటటువంటి ఒక దేశం నుంచి వచ్చానని ఒక్క మాటలో చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచానికి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద మామూలుగా కాదండి. ఆయన పుట్టడంతోనే శివాత్మమైనటువంటి శివ సంభూతుడుగా ఆయన భూమి మీద పుట్టాడు. చాలామంది ఆయన గురించి హిస్టరీ రాసి చెప్తారు, చిన్నప్పుడు ఆయన దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయిందట. ఒకవేళ అలా రక్తం పోకపోయి ఉంటే ప్రపంచానికి ఇంకా స్వామి వివేకానంద అనేకమైనటువంటి విషయాలను అందించేవాడు. పిల్లలు ఇక్కడ స్కిట్ వేశారు. సో ఎవరిని కలిసినా సరే వచ్చేయండి కానీ నువ్వు దేవుణ్ణి చూసినావా అని అడిగేవాడు. మనం అడుగుతాం కదా, నువ్వు దేవుణ్ణి చూసినావా, దేవుణ్ణి చూడకపోతే ఒప్పమనేవాడు స్వామి వివేకానంద. అలా పెరిగి పెద్దవాడైన తర్వాత స్వామీజీ అడుగుతా ఉంటే ఎవరో చెప్పారు, దక్షిణేశ్వర్లో ఒక ఆయన ఉంటాడు రామకృష్ణ పరమహంస అని, ఆయన దగ్గరికి వెళ్తే నీకు విషయాన్ని గురించి క్లారిటీ ఇస్తాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఇంతకుముందు పిల్లలు చెప్పారు, ఫస్ట్ క్వశ్చన్, నువ్వు దేవుని చూసినావా? స్వామి రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు తెలుసా? ఏ నరేంద్రనాథ్ దత్త ఆయన పేరు, వివేకానంద కాదు. ఏ నరేన్, నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో దేవుణ్ణి ఎంత బాగా చూశాను. మరి మాట్లాడావా? మాట్లాడాను. నీతో ఎంత మాట్లాడుతున్నానో అట్లా మాట్లాడాను. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాకేం చెప్పాదలుచుకున్నావో అదే చెప్పాడు దేవుడు నాకు. మరి నాకు చెప్పమన్నాడు, నేను చెప్పను, దేవుడే చెప్తాడని చెప్పేసి. ఇలా దైవాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని స్వీకరించి ప్రపంచానికి అందించడానికి వచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస పని చేయలేడు కాబట్టి తన శిష్యుని ద్వారా ఈ ప్రపంచానికి మానవత్వ సందేశం అందించడానికి స్వామి వివేకానందను వాడుకున్నాడు, స్వామి వివేకానందను యూజ్ చేశాడు. ఇలా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడుగా, చాలా ముఖ్యమైనటువంటి శిష్యుడుగా మారాడు. విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాడు, మంచి అడ్వకేటు, కుటుంబం చాలా కష్టంలో ఉన్నది. ఎంత కష్టంలో అంటే తినడానికి తిండి లేదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామీజీ నేను నీ శిష్యుని కదా, నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కాబట్టి నాకు చాలా డబ్బు కావాలి. రామకృష్ణ పరమహంస చెప్పాడు, నువ్వు ఎట్లనో నేనట్లా, నా దగ్గర ₹1 లేదు, నేను నీకని ఇంకా సన్యాసి కాదండి, గుర్తుపెట్టుకోండి, సన్యాసిని. కాబట్టి ఎవరు అడిగితే అమ్మని అడుగుమన్నాడు. తెలుసు కదా, రామకృష్ణ పరమహంస కాళికాదేవిని సాక్షాత్కరింపజేశాడు. నువ్వేమన్నా అడిగేది ఉంటే ఆ కాళికాదేవిని అమ్మవారిని అడుగుమన్నాడు. సో వివేకానంద పోయి అమ్మవారి ముందు కూర్చున్నాడు, అమ్మవారిని చూస్తూ ఉన్నాడు. చాలాసేపు అయింది. రామకృష్ణ పరమహంస చూశాడు, మెల్లగా బయటికి వచ్చాడు. ఏం వివేకానంద, నరేన్ ఏం అడిగావు అమ్మని? ఏం అడగలే. మరి ఎందుకు వెళ్ళావు లోపలికి? మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అడిగాడు రామకృష్ణ పరమహంస, అమ్మను డబ్బు అడిగావా? అడగలే. మళ్ళీ వెళ్ళి కూర్చోమన్నాడు. ఇలా ఎన్నిసార్లు వెళ్ళి అమ్మ ముందు కూర్చున్నా సరే అమ్మను నాకు సంపద ఇవ్వమని అడగడానికి స్వామి వివేకానంద యొక్క మనసు ఒప్పుకోలే. అది స్వామి వివేకానంద. డబ్బు ఎవరిని అడగొద్దు అన్నటువంటి ఒక కాన్సెప్ట్, డబ్బు కాదు సంపదని ఎవరు అడగద్దు అన్నటువంటి ఒక కాన్సెప్ట్. ఈ విధంగా చాలా బీదరికంలో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత ఈ భారతదేశాన్ని తిరగడం కోసం కన్యాకుమారి వచ్చాడు. వారు కన్యాకుమారి వచ్చి కన్యాకుమారి రాజు దగ్గర ఉన్నప్పుడు తెలిసింది
అమెరికాలో చికాగోలో సర్వమత మహాసభలు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళాలి. అప్పటికే భారతదేశం నుంచి 6 ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. స్వామి వివేకానంద మాట్లాడినటువంటి సర్వమత మహాసభల్లో చికాగోలో భారతదేశం నుంచి 6 వ్యక్తులు ఉన్నారు, ఒక్కరు కాదు, ఈయన 7వ వ్యక్తి. కానీ నువ్వు కూడా వెళ్ళాలని చెప్పేసి ఆ దక్షిణ భారతదేశంలో కన్యాకుమారిలో ఉన్నటువంటి ఆ రాజు అడిగితే వెళ్ళడానికి ఒప్పుకొని ప్రయత్నం చేసి అప్పటి నుంచి షిప్లో బయలుదేరి వెళ్ళాడు. ఆ బయలుదేరి వెళ్ళకముందు అందులో ఆ రాజు అడిగాడు, ఎట్లా ఏమిటి అని. ఏమండి, అసలు భారతీయులు మతము ఉంటుంది, ఆ విగ్రహాలను పూజ చేస్తుంటారు, ఆ విగ్రహాలు ఏమిస్తాయని. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, ఎవరన్నా సీఎం దగ్గరనో లేకుంటే లోకల్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే ఆయన చెప్పిందే వినేస్తాం, మనకు అడగడం తెలియదు. స్వామి వివేకానంద ఒక ఫోటో తెప్పించాడు, రాజు ఫోటో తెప్పించాడు. ఈ ఫోటో మీద ఉమ్మని చెప్పాడు ఒక సైనికుని పిలిచి. ఆశ్చర్యపోతారు, మా రాజు ఫోటో మీద ఎట్లా ఉంచామండి, ఇది ఫోటోనే కదా, ఏమైంది ఉంచితే ఏమైంది, తప్పు అందరు గోల చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. అందరికీ పిలిచి అందరికి కూర్చోమని చెప్పాడు. ఒక మీ రాజు ఫోటో మీదనే మీరు ఉమ్మలేదు కదా, ఈ ఫోటో అంటే ఎవరిప్పుడు, రాజు. కాబట్టి విగ్రహంలో ఎవరున్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రతిరూపంగా విగ్రహాన్ని చూసుకుంటున్నారు భారతీయులు. కాబట్టి భారతీయుల విగ్రహ ఆరాధనను హేళన చేయకమని చెప్పాడు అక్కడ రాజా దర్బార్లోనే. అలా చెప్తూ సాయంత్రం 6 గంటలకి ఆ వీధి మీద వెళ్తుంటే ఒక గంటల శబ్దం వస్తుంది. అందరూ ఇల్లు మూసుకుంటారు, ఇల్లు వాకిళ్ళు తలుపులన్నీ మూసుకుంటారు. స్వామీజీ అడుగుతాడు, స్వామీజీని కూడా చెప్తారు, మీరు కూడా వెళ్ళిపోండి అని. స్వామీజీ అడుగుతాడు, ఎందుకు ఇలా ఇల్లు మూసుకుంటుందని. కన్యాకుమారిలో అప్పుడు 6 గంటలకి అంటరాని వాళ్ళు బయటకు వస్తారండి. సరే, అంటరాని వాళ్ళు బయటకు వస్తే, అంటే అంటరాని వాళ్ళనే మాటనే లేదు వేదంలో, గుర్తుపెట్టుకోండి. బయటకు వస్తే తలుపులు మూసుకోవడం ఏంటి, స్వామీజీ అక్కడ కూర్చుండి చౌరతల కూర్చొని చెప్పాడు, అసలు ఈ ప్రపంచంలో ఇటువంటి ఒక్కటి కూడా హిందూ ధర్మంలో లేదు అని చెప్పేసి అక్కడ కూర్చుండి ఏడ్చాడండి స్వామి వివేకానంద. అలా వెళ్తూ ముందర కనిపిస్తే ఒక పెద్ద కొండ కనిపించింది. అడిగాడు, ఈ కొండ దగ్గర ఏముంది అని. అక్కడ అమ్మవారు శివుని కోసము తపస్సు చేసినటువంటి పాదాలు ఉంటాయండి. మీరు కన్యాకుమారి పోతే, ఓహో, అమ్మవారు అక్కడ ఎవరి కోసం తపస్సు చేసింది, శివుడు అంటే గుర్తుపెట్టుకోండి, శివుడు అంటే ఒక తత్వం, ఒక ఫిగర్, ఒక ఆకారము కాదు. స్వామి వివేకానంద ఆ రోజు సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాడండి. ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మాత కన్యక పరమేశ్వరి శివుని గురించి తపస్సు చేసిందో ఆమె పాదాల ముందు కూర్చొని 3 రోజులు తపస్సు చేశాడు. సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి 3 రోజులు తపస్సు చేశాడు. ఆ తపస్సులో స్వామీజీకి సాక్షాత్కరించినటువంటి విషయం ఏమిటి అంటే, ఈరోజు బ్రిటిష్ వారితో అంతకుముందు విధర్మీలతో బాధించబడుతున్నటువంటి భరతమాత, ఏడుస్తున్నటువంటి భరతమాత కనిపించింది. 2వ రోజు ఆయన కనిపించినటువంటిది ఏమిటి అంటే, భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తన పిల్లలను చూసి తన పిల్లల గురించి ఆలోచిస్తున్నటువంటి భారతమాత. 3వ రోజు ఉజ్వలమైనటువంటి భారతమాత కనిపించింది. నా భారతమాత ప్రపంచానికి మార్గదర్శకత్వం చేస్తుంది. ఈ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. నేను చనిపోయిన 150 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని చెప్పేసి స్వామి వివేకానంద అప్పుడే చెప్పాడు, చనిపోకముందే చెప్పాడు. కాబట్టి స్వామి వివేకానంద చనిపోయినటువంటి 150 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు భారతదేశం వైపు చూస్తున్నాయి, భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటనే అనేక విషయాలు చెప్పాడు స్వామి వివేకానంద. మీరేంటారు, ఇప్పుడున్నటువంటి సన్యాసుల్లాగా సాధువుల్లాగా చేతిలో ఇన్ని అక్షతలు పట్టుకొని లేకుంటే ఇన్ని ఏమన్నా పట్టుకొని పండ్లు పట్టుకొని వచ్చిన భక్తులకు ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు స్వామి వివేకానంద. ఇప్పుడే పెద్దలు హరీశ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడడం హనుమంతుని ముందర కుప్పిగొంతు వేసినట్టు అనిపిస్తా ఉంది. మరి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిండ్రు, వివేకానందన్ గురించి అంతా చెప్పారు. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా. మొట్టమొదల సభాధ్యక్షులు రవికిరణ్ గారికి, హరీశ్మోహన్ రెడ్డి గారికి, మా రాజ్ గంగాధర్ గారికి, మా శ్రీనివాస్ గారికి, మా ప్రెస్ మిత్రులకు, సరస్వతి శిశు మందిర్ ఆచార్యులకు, మా చిన్నారులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కొరుట్ల ప్రముఖులకు, నాయకులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నిజంగానే పొద్దున్న లేచాకనే ఇవాళ నేషనల్ యూత్ డే. ఇవాళ ఏం డే? ఇవాళ నేనేం చేసిన, పొద్దున్న లేచిన నేషనల్ యూత్ డే కదా, మరి కొద్దిగా యూత్ లా కనిపిద్దామని కలర్ఫుల్ షర్ట్ వేసుకుని ఇవాళ చూసిర్రా. రోజు తెల్ల షర్ట్ వేసుకుంటా,
ఇవాళ మాత్రం కలర్ఫుల్ షర్ట్ వేసుకున్నాను. నేను కూడా యూత్లా కనబడాలని చెప్పేసి, మాకు ఆల్రెడీ కొంచెం వయసు ఎక్కువ వస్తూ ఉంది, నేను కూడా యూత్లా కనబడదామని, మీలా కనబడదామని ఇవాళ కలర్ఫుల్ షర్ట్ వేసుకున్నాం. ఇవాళ పొద్దున అది ఇంకొకటి ఆలోచించిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడదాం వాడు కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలని చెప్పేసి. ఆల్రెడీ నేను మాట్లాడదాం అనుకున్న అన్నీ కూడా 90% మీ విద్యార్థులే బ్రహ్మాండంగా చెప్పింది. మొట్టమొదల ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఇన్స్ట్రుమెంట్స్తో ఇంత బ్రహ్మాండంగా పొద్దున పాడిన విద్యార్థులందరికీ ఒకసారి దయచేసి మీరు అందరు కూడా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. అందరికీ నిజంగా వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్తో ప్లే చేస్తుంటే అందరు కూడా విద్యార్థులు నిజంగా నాకే మెడిటేషన్ జ్ఞానం చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. నాకు నిజంగా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. అది రోజు పద్ధతేనా? అది రోజు అవలంబిస్తారా? అది ఎవ్రీడేనా ప్రేయర్? బ్రహ్మాండం అసలు. అట్లా ఉంటే వివేకానందుడు చెప్పిన ప్రతి ఒక్క పదానికి ఇక్కడ ఈ స్కూల్లో నిజంగానే చాలా మంది అర్థం ఒకటి తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఆచరిస్తున్న పద్ధతులు కానీ మీరు ఆచరిస్తున్న విధానాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడ ఉన్న ఆచార్యులకు పూర్వ విద్యార్థులకు మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఒకటి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, హిందుత్వం గురించి ఒక అమ్మాయి బ్రహ్మాండంగా పాడింది. వివేకానందుడు కూడా హిందుత్వం అంటే ఏందో బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేసినట్టు తనందరికీ ఎక్కడికి పోయినా మన హిందుత్వ గొప్పతనాలు గొప్ప లక్షణాల గురించి చెప్పేవాడు. దాని తాత్పర్యం ఏంటి అని మనందరం ఆలోచన చేయాలి. ఇంతకుముందు మనోజ్ చెప్పిన, హరిస్మన్ రెడ్డి గారు చెప్పిన, అందరూ ఒక విషయం చెప్పినారు. వివేకానందుడు ఎప్పుడు ఒక గొప్ప విషయం చెప్పాడు, నాకు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని చెప్పాడు. మనం ఇవాళ అందరం ఇవాళ మాట్లాడుకుంటాం బ్రహ్మాండంగా అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, కుల మత భేదాలు లేవు అని చెప్పి అందరం మాట్లాడుకుంటాం. నిజంగా మనం అందరం గుండె మీద చేసుకొని ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం పెద్ద మనుషులను అందరినీ అడుగుతా ఉన్నాను ఇవాళ, నిజంగానే అది మనం అందరం ఆచరిస్తున్నామా అని చెప్పి మనం అందరం ఆలోచన చేయాలి. మళ్ళీ బయటికి పోగానే మళ్ళీ ఈ మతము ఆ కులము ఈ కులము ఆ కులం అని చెప్పి మాట్లాడడం మొదలు పెడతాం మళ్ళీ మనం. సో దయచేసి మనం మాట్లాడుకున్నని ఆచరణ చేయాలి. మా హరిస్మన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 5,500 మంది పిల్లలకి ఇవాళ నేర్పిస్తున్నారు. తప్పకుండా నాకు కాన్ఫిడెన్స్ ఉంది, హోప్ ఉంది. మీరు ఆ విద్యార్థులందరినీ కులమత భేదాలు లేకుండా భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు తయారు చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు ఇలా బ్రహ్మాండంగా మిమ్మల్ని చూసినాక వచ్చింది. అదే విధానం మన పెద్ద మనుషులందరూ మన టీచర్లందరూ కూడా కులమత భేదాలు, ఎందుకంటే మీరందరం ఇంతకుముందు స్కిట్ ప్రదర్శించింది బ్రహ్మాండంగా. ఆ స్కిట్లో స్వామి వివేకానంద వచ్చి రామకృష్ణ పరమహంసని అడిగినాడు, మీరు దేవుడిని చూసారా అని అడిగినాడు. ఏం చెప్పాడు రామకృష్ణ పరమహంస? నీలోనే దేవుడిని చూస్తున్నా అని చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం అసలు? యాక్చువల్లీ అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి అర్థం కదా. మరి మనం ఎందుకు దేవుళ్ళని వేరు చేస్తున్నాం? మనం అర్థమైందా మీ అందరికి చెప్పిందని? సో దయచేసి బంగారు పిల్లలు మా పెద్ద మనుషులు అందరం కూడా మనం వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. మనమే ఇంటికి పోయిన తర్వాత మనం ఈ కులము ఆ కులం అని చెప్పి మాట్లాడితే, నిజంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, ఆనెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నేను పెద్దగా అయ్యే వరకు నాకు కులం తెలియదు. నాకు అంటే నా అదృష్టం బాగుండి మా నాన్న ఎల్కేజీలో నన్ను హాస్టల్ పంపించింది. ఇవాళ అనిపిస్తుంది, చిన్నప్పుడు అనుకునేవాడిని అరే నేను హాస్టల్ వేసింది మా నాన్న ఎల్కేజీలో అని. ఎల్కేజీ అంటే మీకంటే చిన్నపిల్ల కానీ గింతున్నప్పుడే నేను హాస్టల్ పోయినా. అప్పుడు బాధపడేవాడిని ఎందుకు హాస్టల్ పోయినా అని. కానీ ఇవాళ నిజంగా ఆనందం వేస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే మాకు అప్పుడు హాస్టల్లో కులం తెలియదు, మతం తెలియదు, అందరం ఒకటే. అదే చెడ్డీలు వేసుకోవాలి, అందరం అదే నెక్కర్, నా నెక్కర్ వాడు వేసుకుంటాడు, వాడి నెక్కర్ నేను వేసుకుంటా, వాడి షర్ట్ నేను వేసుకుంటా, నా షర్ట్ వాడు వేసుకుంటాడు, వాడి పల్లెలో నేను తింటా, నా పల్లెలో వాడు తింటాడు. అట్లా పెరిగినాం త్రూఅవుట్గా. సో ఇవాళ అది చాలా ఆనందం వేస్తుంది ఇప్పుడు నాకు హాస్టల్లో పెరిగినందుకు. ఇవాళ అదే పద్ధతిలో మన పిల్లలకి అందరికీ కూడా మనం నేర్పించాలని చెప్పి అందరినీ విజ్ఞాపిస్తున్నాం. మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఒక అమ్మాయి బ్రహ్మాండమైన పాట పాడింది, మజ్బూర్ మత్ సోచో, అంతేనా? పాట పాడింది మజ్బూర్ మత్ సోచోనా? ఆ అమ్మాయి ఇక్కడ ఉంది, ఒకసారి చేయిస్తాను. ఆ అమ్మాయి మజ్బూర్ మత్ సోచో అని పాడినావు కదా బిడ్డ, బ్రహ్మాండంగా పాడినావు. అంటే చిన్నగా ఆలోచన చేయవద్దు మీరు అందరు కూడా, ఎప్పుడూ పెద్దగా ఆలోచన చేయాలి. చిన్న చిన్న విషయాలు
నేను ఇంతే ఉంటాను అని చెప్పి ఆలోచన చేస్తే మనం ఎప్పటికి కూడా చిన్నగానే ఉండిపోతాం. పెద్ద ఆలోచనలు, ప్రపంచం మారుతూ ఉంది. ఇవాళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అవన్నీ మాట్లాడుతున్నారు, బిగ్ డేటా ఇవన్నీ మాట్లాడుతున్న తరుణంలో మనం కూడా మన ఆలోచనలు పెద్దగా చేసుకోవాలి. కుల మతాల అతీతంగా నేను గొప్పవాణ్ణి అయితా, వివేకానందుడి గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. 100 సంవత్సరాలు దాటిందా? మరి మీరందరూ కూడా అంత గొప్పలు అవుతారా? అయితా అని అందరు చేతులు ఎత్తున్నారు. ఒకసారి అందరు చేతులు ఎత్తుంది. వెరీ గుడ్. అందరం కూడా స్వామి వివేకానందుని లాగానే కాకుండా మన రంగంలో ఏ రంగంలో ఉంటే ఆ రంగం. నేను ఎప్పుడు కూడా 10 GPA బ్రహ్మాండంగా చూసిన. వెరీ గుడ్. ఆ చేతులు దించండి. 10 GPA ఒకటే ఏం చేయడం కాదు. అన్నిటికంటే ఇంకోటి, నాకు మొన్న శిశు మందిర్ పాత విద్యార్థులు వచ్చినప్పుడు గొప్ప విషయం నచ్చింది. ఈ కాలంలో అవసరమైంది గొప్పది వాళ్ళు చెప్పిన ఒక విషయం. సరే మేము ఒట్టి విద్య చెప్పాము, విద్యతో సహా క్రమశిక్షణ, డిసిప్లిన్ నేర్పిస్తాం సార్ పిల్లలకు. అది ఇంపార్టెంట్. సో మీ అందరి నుంచి ఆశించేది ఒక్కటి, మంచి మనుషులు అవ్వాలి. మీరు అందరూ కూడా గొప్ప మనుషులు అవ్వాలంటే మంచి మనుషులు అవ్వాలి. ఫస్ట్ మంచి మనుషులు అందరూ కూడా 100కు 100% ఏ రంగంలో ఉన్నా మీరు అందరూ కూడా గొప్ప మనుషులు అవుతారు. మంచి మనుషులు అంటే ఏంది? పక్కన వాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఆచార్యులను గౌరవించడం, క్రమశిక్షణతో ప్రవర్తించడం. మనం ఇవన్నీ చేస్తే మంచి మనుషులం అవుతాం. ఇవన్నీ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా ఏమవుతాం? గొప్ప మనుషులం అవుతాం. సో నేను ఎప్పుడు చెప్తా 3 Ds, 3 Dలు. డిసిప్లిన్ ఫస్ట్. డిసిప్లిన్ అంటే ఏంది? క్రమశిక్షణ. రెండోది ఏంది? డెడికేషన్. డెడికేషన్ అంటే ఏంది? ఏం చేసినా కూడా అంకిత భావంతో చేయడం. మూడోది డిటర్మినేషన్ అంటే పట్టుదల ఉండాలి. నేను చేస్తా అన్న పట్టుదల ఉండాలి. అవి 3 ఉన్నాయనుకోండి, ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ముందరికి దూసుకుంటూనే పోతుంటాం మనం. సో మీ అందరినీ కూడా, నా చిన్నారులందరినీ కోరేది ఒకటే, మంచిగా చదువుకోవాలి. చదువుతో పాటు ఇవాళ రేపు ఏమైందంటే, నేను ఇంతకుముందు కూర్చున్నప్పుడు నేను అనుకుంటున్నా మనసులో, మీ పిల్లగాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన, ఇంత బ్రహ్మాండంగా ఆ యోగాతో చూసిన, మీ స్కిట్ చూసిన, ఇవన్నీ చూసినప్పుడు మీ స్కూల్ బాగా నచ్చింది అన్న, మీ బడి బాగా నచ్చింది. మీకు ఇంకో విషయం చెప్పాలనా, మీ బడి ఎంత నచ్చిందంటే, నేను ఇప్పుడు పోయే బడి, నేను ఏ బడికి పోతే తెలుసా మీకు ఏ బడి నేను పోయేది? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడ పోతారు తెలుసా మీకు? అసెంబ్లీ అని ఉంటుంది. అవి చెప్తున్నాడు మా మనోజ్ సార్ చెప్తున్నాడు. అసెంబ్లీ అనే బడికి పోతా. అసెంబ్లీ అంటే అందరు ఎమ్మెల్యేలు ఉంటారు. కొద్దిగా రికార్డు చేయకూడదు. ఇది గొప్పలు కావాలని చెప్పి మీ అందరం కూడా ఆశిస్తా ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా కొందరు మంది ఈ బడిలో నుంచి కొందరు, ఎందుకంటే మంచి బడి కాదు ఇది కాబట్టి, కొందరు రాజకీయాలకు కూడా రావాలని చెప్పి నాకు కోరిక. ఎందుకంటే ఇది మంచి బడి, మంచి విద్య నేర్పిస్తుంది. కానీ రాజకీయాలకు వచ్చినాక చెడిపోద్దు మళ్ళీ మీరు కూడా, సరేనా? ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తే చాలా మంది చెడగొడతారు దాంట్లో. సో మీ అందరినీ మీ బడిలో నుంచి కొందరు రాజకీయాలకు కూడా రావాలని చెప్పి నా కోరిక. అన్నిటికంటే మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నా విద్యార్థులందరికీ, మా చిన్నారులందరికీ గొప్ప ఆలోచనలతోని అందరూ గొప్ప మనుషులు కావాలని చెప్పి నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ. అంటే నేను నమ్మేది బాగా, జీవితంలో చూసింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికీ. ఏదైనా మనం పట్టుబడితే సాధించలేదంటూ ఏమీ లేదు. మనం పట్టుబడితే సాధించలేదంటే ఏమీ లేదు. చిన్న ఉదాహరణ, మీ అందరూ ఒక ప్రశ్న అడగన్నా, ఈ దేశంలో యంగెస్ట్ స్టేట్ ఏది? పెద్దోళ్ళు చెప్పొద్దు. ఈ దేశంలో, భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయా? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? యంగెస్ట్ రాష్ట్రం ఏది? చెప్పండి, మంచి చెప్తున్నారు మీరు మంచి పని చెప్పుకోబడుతున్నారు. మళ్ళీ గట్టి చెప్పాలి. తెలంగాణ యంగెస్ట్ రాష్ట్రం. ఏర్పడి ఈ మధ్యన చిన్న పిల్లలు, ఇంకా తెలంగాణ ఇంకా మీకంటే చిన్న వయసు, జస్ట్ 10 ఏళ్ళు అయింది తెలంగాణ ఏర్పడి.
ఎన్నేళ్ళ పోరాటం నడిచింది తెలుసా తెలంగాణ కోసం? ఎన్నేళ్ళ పోరాటం నడిచింది తెలుసా? దగ్గర 60 ఏళ్ళ పోరాటం నడిచింది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి. అందరికి కాదు, పోదు, అయ్యేది లేదు, సచ్చేది లేదు, వేస్ట్ 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 అన్నారు. కానీ అయిందా లేదా? సో దాంతో ఏం తెలుస్తుంది? ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి. అట్లనే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఎప్పుడైనా మమ్మీ డాడీని అడిగారా ఇంట్లో? తెలంగాణ రాకముందు మన తెలంగాణలో కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందని అడిగారు ఎప్పుడైనా? మన తెలంగాణ రాకముందు రోజు 6 గంటల కరెంట్ ఉంటుండే. మీకు అప్పుడు తెలియదు ఇట్లా కరెంటు 24 గంటల కరెంట్ ఉందన్న విషయం మీకు ఎవరికి తెలియదు అప్పుడు. సో కేవలం 6 అవర్స్ కరెంట్ ఉంటుండే. అప్పుడు అందరు నవ్విరు, ఇక తెలంగాణ వస్తే ఇక ఉన్న కరెంటు పోతుంది, రాష్ట్రంలో కరెంట్ ఉండదని చెప్పేసి. పట్టుదలతో ఏమైంది ఇవాళ? దేశంలోనే కరెంట్లో తెలంగాణ నెంబర్ 1 అయింది. ఎందుకైంది అది? పట్టుదల ఉంది కాబట్టి మనలోకి. అర్థమైందా? సో పట్టుదల ఉంటే. ఇంకోటి చెప్పాలి మీకు, మీరు అందరు టౌన్ వాళ్ళు కదా, ఎక్కువ వ్యవసాయం గురించి తెలుసా? అగ్రికల్చర్ తెలుసా మీకు? తెలంగాణలో అగ్రికల్చర్ రాదని చెప్పి నవ్వేవాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు. ఇవాళ దేశంలో వరి ఉత్పత్తిలో ఏ రాష్ట్రం నెంబర్ 1 తెలుసా? వెరీ గుడ్. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1. మరి ఇవన్నీ వడ్డీనైతే ఏం కావాలి? ఇవన్నీ కూడా కమిట్మెంట్. చెప్పినది ఇప్పుడే 3: డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. వండర్ఫుల్, మేక్ చేసుకున్నారు. ఈ 3 ఉంటే సాధించలేదంటూ ఏది కూడా లేదు. ఓకే రైట్? సో మీరు అందరు కూడా రోజు పొద్దున స్కూల్కి వచ్చే ముందు ఒకసారి 3 Ds గుర్తు పెట్టుకొని రావాలి. రైట్? థ్యాంక్ యూ అందరికి కూడా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అందరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ బడి చాలా నచ్చింది, తప్పకుండా మళ్ళీ వస్తుంటాం మీ బడిలో కూడా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. విద్యావంతుడైనటువంటి మనిషి, కాపాడేటువంటి డాక్టర్ సమాజాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ముందరికి వస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళ ప్రసంగంలోనే మీరంతా వినుంటారు మోస్ట్లీ. రైట్? Did you find any change in our leader, youngest MLA of our assembly in Telangana? వారిచ్చినటువంటి స్పీచ్, వారిచ్చినటువంటి ఇన్స్పిరేషన్ మీరు తీసుకొని ఇంకా మీరు కూడా అలాంటి నాయకులుగా ముందరికి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన పాఠశాలలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు ఈ రోజున రాజకీయ వేదికలపై వారి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. బట్ దీని ఒక మంచి స్థాయిలో, ఇంకా గుర్తింపు వచ్చేటువంటి మంచి స్థాయిలో దీన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు వాస్తవంగా మన శిశు మందిర్లో చదవకపోయినా కానీ వారి సంస్కారము పైన వేదిక పైకి ఎక్కుతున్నప్పుడు తనకి ఎవరు చెప్పలేదు. దీన్ని పూజాస్థానంగా గ్రహించి తన పాదరక్షలు కిందనే వదిలేసి పైకి రావడం. వాస్తవంగా he also belong to our సరస్వతి శిశు మందిర్. ధర్మాన్ని కాపాడడంలో వారి తండ్రి గారిని పుణికిపుచ్చుకొని, వారి తండ్రి గారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను పుణికిపుచ్చుకొని వారి బాటలో నడుస్తూ మనందరికీ వాళ్ళ మార్గనిర్దేశకం చేస్తున్నటువంటి కల్వకుంట్ల సంజయ్, మన ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల సంజయ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రెసిడెంట్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్స్ ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్నగా చిరు సత్కారం చేయించాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదటి కేబుల్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాను. మీరంతా వివేకానంద అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులుగా మేమందరము భావిస్తూ, మీకు కూడా వివేకానంద స్ఫూర్తితో ఇంకా మీ స్థానాల్లో పైకెదగాలని చెప్పేసి శ్రీ సరస్వతి శిశు మందిర్ పక్షాన మేమందరము ఆశిస్తున్నాము. ప్రాణదాతగా, రక్తదాతగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు వారిని శిశు మందిర్ పక్షాన వారిని సత్కరిస్తున్నాం. వివేకానందుని అడుగుజాడల్లో మా శిశు మందిరం కూడా నడుస్తుంది. దానికి నిదర్శనంగా ప్రాంతాలు, సమాఖ్యలు దీనికి సంబంధం లేకుండా ప్రతి రంగంలో వారి సేవలను అందిస్తున్నటువంటి యువజన సంఘ అధ్యక్షులను అందరినీ కూడా సన్మానించదలుచుకున్నాం. చాలా వినోద్ గారు, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి
వారి నాయకుల ద్వారా పార్టీ పరంగా వినోద్ గారిని బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కుప్పాల నాగరాజు గారు సేవాదల్ అధ్యక్షులుగా చేస్తున్నటువంటి వారు కటకం గణేష్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ వారు కూడా చాలా మందికి ప్రాణదాతగా వ్యవహరిస్తూ రక్తదానాన్ని కోసం అని చెప్పేసి వారు పాటుపడుతూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి కుప్పాల నాగరాజు గారిని సేవాదల్ అధ్యక్షులు గారిని శ్రీ సరస్వతి శిశు మందిర్ పక్షాన ఎమ్మెల్యే గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శిశు మందిర్ ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో సదాశయంతో ముందరికెళ్తుందా, ఏదైనా ఉపయోగం ఉందా, అది ఎందుకు పనికిరాదు, తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో ప్రిజర్వ్ చేయడం. ఇదైతే ఎవ్రీడే వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది చూసినప్పుడల్లా మా శిశు మందిరం మన శిశు మందిరం అన్న ఆలోచన ఉంటుంది అన్న దాంతో మేము వారిని ఈ రకంగా సత్కరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ జక్కుల ప్రవీణ్ గారు పద్మశాలి యువజన సంఘ అధ్యక్షులు. వారు పద్మశాలి యువతను కూడా సేవా రంగంలో ప్రోత్సహిస్తూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకంగా సన్మానించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను. అజయ్ గారు, వాసం అజయ్ గారు వారు సమయానికి ఇక్కడ లేనట్టున్నారు. కానీ వారి సేవలు కూడా అనన్య సామాన్యమైనటువంటి సేవలు. వారు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటూ మొన్న జరిగినటువంటి అయ్యప్ప జాతరలో కీలక బాధ్యత వహిస్తూ వాళ్ళందరినీ యువతనందరినీ దానిలో భాగస్వామ్యం చేసినటువంటి వాసం అజయ్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. నెక్స్ట్ కలాల సాయిచంద్ గారు ఈయన బీజేవై యూత్ ప్రెసిడెంట్. వారు కూడా యువతను రాజకీయంగా ప్రోత్సహిస్తూ వారి తరపున సేవను అందిస్తున్నటువంటి కలాల సాయిచంద్ గారు బీజేవై యూత్ ప్రెసిడెంట్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ కమ్స్ అల్లాడి దినేష్ గారు. అల్లాడి దినేష్ గారు ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులుగా వారి సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు. వారి ఇక్కడ లేనందుకు వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల పక్షాన యాక్చువల్లీ ఇవాళ ఈ రోజున ఈ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మరియు మెమెంటోస్ను అందిస్తున్నటువంటి వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల అధ్యక్షుల్ని ఎల్లంకి కృష్ణ గారిని మరియు సామాజిక సేవకులు రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడే శిశు మందిర్ ప్రకృతి నుండి జనరల్గా మనం పండ్లు తినేసిన తర్వాత సీడ్స్ ఏం చేస్తాం, పడేస్తాం. పండ్లు తినేసిన తర్వాత మనం ఏం చేస్తాం, పడేస్తాము. ఆ పడేసినటువంటి సీడ్ బాల్స్తో పడేసినటువంటి సీడ్ బాల్స్తో తయారైనటువంటి పర్యావరణ పరిరక్షణానికి ఉపయోగపడేటువంటి పెన్నులు ఇవి. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత. పర్యావరణాన్ని ఇవాళ మనం పరిరక్షించుకుంటేనే ఖచ్చితంగా రేపు మన మనుగడ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీడ్ బాల్స్ తోటి తయారు చేసినటువంటి, అంటే గింజలతో మనం పడేసినటువంటి గింజలతో తయారు చేసినటువంటి పెన్నులను మనందరికీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మనకు రాజేంద్ర ప్రసాద్ గారిని ప్లీజ్ ప్రత్యేకంగా అభినందిస్తూ వారు మనందరికీ కూడా, అంటే ఇవాళ విజేతలందరికీ కూడా ఈ
ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారు ఇచ్చినటువంటి పెన్నులను అందరికీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ ప్లీజ్. ఇప్పుడు యువజన దినోత్సవం సందర్భంగా అందరికీ కొరుట్ల కళాశాలలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని దీనిలో భాగం చేస్తూ వారందరికీ వివేకానందుని స్ఫూర్తిగా ద్వారా సన్మానాన్ని స్వీకరిస్తూ వారందరికీ బహుమతులను అందజేయవలసిందిగా కోరుచున్నాము. ఈ బహుమతుల్ని వాసవి క్లబ్ గ్రేటర్ కొరుట్ల పక్షాన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మరిన్ని. కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్? Say this has happened in the medium of ఇంగ్లీష్కి మరియు తెలుగుకి ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ప్రైజ్ వచ్చి PRBM జూనియర్ కాలేజ్ గుండేటి భువనేశ్వరి, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్. పోతని రాజేష్ బాబు మెమోరియల్ జూనియర్ కళాశాల, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్. She secured 10 out of 10 in the last 10th examination. She is a old student of Shish Mandir. And she secured 10 out of 10. Khadiyam Mariam. It is not related to only one particular. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి ఎన్ శ్రీవన్ ఫస్ట్ ప్రైజ్ తెలుగులో వచ్చిందండి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ విశ్వతేజ సెకండ్ ప్రైజ్ తెలుగులో వచ్చిందండి. సమితి ప్రబంధకారిణి సభ్యులు కూడా దీనికి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్. ప్రబంధకారిణి సభ్యులు అంద శివప్రసాద్ గారు, సందీప్ గారు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎండి ముజై ఫస్ట్ హిందీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రబంధకారిణి సభ్యులు కూడా పాల్గొనవచ్చు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఎండి ముజై ఫస్ట్ ప్రైజ్ ఇన్ హిందీ. ముజై గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ సెకండ్ ప్రైజ్ వచ్చి అబ్దుల్ మాలిక్ ఫస్ట్. he is also secured first in English. First prize in English. Second prize in English. Government Junior College for Girls, Y Varshini first prize. Y Varshini and Shima. Y Varshini from Government Junior College Girls and Shima from Government Junior College second prize in English. Government Junior College for Girls, V Gayatri first prize in Telugu. V Gayatri. Government Junior College for Girls, S Rani second prize in Telugu. Overall, Government Junior College Girls Y Varshini first prize in English, Mastro Junior College V Nicha second prize in English, and then PR Podan Rajesh Babu Memorial Junior Kalashala G Bhuvanashri third prize in English. Can you please come on to the dais? I'm happy that even our school student is also secured first prize in English it seems. Y Varshini. Right. We wish you all the success. We wish you all the success.
ఇంటర్మీడియట్లో కూడా మీరు 10 out of 10 తెచ్చుకోవాలి. విష్ ఆల్ ద సక్సెస్. ఓవరాల్ Mr. Vishnuvardhan from Government Junior College for Boys, second prize in English. Please join us. స్వామి వివేకానంద 162nd బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మేము నిర్వహించినటువంటి శిశు మందిర్ విద్యార్థులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. శ్రీ సరస్వతి శిశు మందిర్ జి హంసిని 5th, శ్రీ సరస్వతి శిశు మందిర్ మోక్షిత 5th, సెకండ్ ప్రైజ్. సరస్వతి శిశు మందిర్ నుండి శరణ్య 3rd ప్రైజ్. 5 ఒకేసారి రమ్మండి. జి హాస్య, Saharsh, Saket from 5th class, and Hamsika from 3rd class. Oh, Hamsika is 1st class, huh? Oh no, 3rd class. Who is Hamsika here? G. Shivani from 7th class, Manaswini from 9th class, Mahati from 7th class, please. Everyone join us. And Tanush from 6th class, Durga Rohit from 6th class. See, ఎమ్మెల్యే గారి సమయము కొంచెం మేము ఎక్కువగా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ మీ ద్వారా జ్ఞాపిక తీసుకోవాలని వాళ్ళ ఉబలాటాన్ని మేము కాదు అని. I wish you all the success, Mahati. అండ్ ఇందాక మిస్ అయిపోయింది యాక్చువల్గా సామాజిక సేవా కార్యకర్త, ఆధ్యాత్మికంగా మనందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి మంచాల జగన్ గారు వారి సేవా కార్యక్రమాలతో చాలా ముందటికి తీసుకెళ్తూ సమాజాన్ని అందరికీ ఒక తాటిపై తీసుకొస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి మంచాల జగన్ గారిని కూడా ఎమ్మెల్యే గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వారితో పాటు వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల పిఎస్టీలు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. వాసవి క్లబ్ గ్రేటర్ కోరుట్ల పిఎస్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు కూడా వచ్చి ఇవాళ మీ సహకారాన్ని మా శిశు మందిర్కి అందించినందుకు స్పెషల్ ఫెలిసిటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. చాలా విలువైనటువంటి సమయాన్ని మనకు అందిస్తున్నటువంటి మన యువ ఎమ్మెల్యే, ఇన్స్పిరేషన్ టు ఆల్. దీని వెంటనే మన ప్రబంధకారిణి, ఈ శిశు మందిర్కు వెన్నుముకగా ఉన్నటువంటి ప్రబంధకారిణి సభ్యులు మరియు సమితి సభ్యుల్ని కూడా వారందరూ కలిసి వారు మనల్ని ఉత్తేజితులుగా చేస్తూ శ్రీనివాస్ సార్, నీలి శ్రీనివాస్ సార్.